మహిళలకి చాలామందికి, మహిళలనే కాదు ఎవరికైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ మధ్యన లైంగిక వేధింపులు అనేవి చాలా అవును. ఎక్కువయ్యాయి. అయితే దీనికి సంబంధించి చట్టాలు ఏముంటాయి మేడం? అంటే స్టాకింగ్ అనేది ఉంది. ఇప్పుడు ఇదివరకు ఐపీసీలో 354, ఇప్పుడు అది 66, 65, 64 కింద కొత్త చట్టాలు బిగినర్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే స్టాకింగ్ ఇప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 2 రకాలుగా ఉంటుంది. సో మనల్ని వెంబడిస్తూ ఎవరన్నా మన వెనకే వస్తున్నారనుకోండి, అది డైరెక్ట్ స్టాకింగ్. ఇండైరెక్ట్ స్టాకింగ్ ఏంటంటే మనం ఆన్లైన్లో మనం ఉన్నాము, ఎవరెవరో వస్తూ ఉంటారు ఆన్లైన్లో మనం ఉన్నప్పుడు. మనం ఓపెన్ చేయంగానే రిపీటెడ్గా వస్తున్నా, మనం ఎంత డిలీట్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. దీన్ని ఏమిటంటే ఇండైరెక్ట్ స్టాకింగ్ అంటాం. ఈమెయిల్స్, అన్వాంటెడ్ ఈమెయిల్స్ పంపించడం, మార్ఫింగ్ చేయటం, ఫిషింగ్, ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ అనమాట. ఓకే. ఇట్లా జరిగినప్పుడు సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే పోలీసులు కూడా అది ఏ నెంబర్ నుంచి వస్తున్నాయి, ఏ ఈమెయిల్ నుంచి ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయటం, ఆ క్రిమినల్స్ని పట్టుకోవటం, వీళ్ళకి రిలీఫ్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా షీ టీమ్స్ పరిధిలోనే వస్తాయి. ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించి కూడా అవగాహన సదస్సులు మేము కొన్ని కాలేజెస్లో పెట్టడం జరిగింది. ఇవి చాలా అవసరం. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కంప్యూటర్ వాడుతున్నారు. మనం ఎప్పుడైతే కంప్యూటరు, వాట్సాప్లు, ఆన్లైన్ ఇవన్నీ వాడుతున్నామంటే సెల్ ఫోన్స్లో డెఫినెట్గా ఇండైరెక్ట్ స్టాకింగ్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. దాని నుంచి ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ సైబర్ పోలీస్ స్టేషన్లు ఎలా హెల్ప్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇమ్మీడియట్గా సైబర్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇందాక నేను నీకు చెప్పినట్లు ఇవన్నీ కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళక్కర్లేదు, ఆన్లైన్లోనే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. హ్యాక్ అయి యాప్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. దాంట్లో డైరెక్ట్గా మీరు కంప్లైంట్లు ఇవ్వచ్చు. ఇట్లాంటి స్టాకింగ్ జరిగినప్పుడు మనల్ని వెంబడించారు ఆన్లైన్లో, సెల్ ఫోన్లో, ఈమెయిల్లో, ఎలా మన కంప్యూటర్లో అన్వాంటెడ్ మెసేజెస్ వస్తున్నాయి, అన్వాంటెడ్ పర్సన్స్ ఓపెన్ చేస్తున్నారు సైట్ అన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే మేడం, అయితే చాలా చక్కటి సజెషన్స్ ఇచ్చారు. అండ్ చాలామందికి కూడా వీటి గురించిన అవేర్నెస్ ఉండదు మీరు చెప్పిన హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి. సో ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ తెలుసుకోవాలని కూడా చాలా చక్కగా చెప్పారు, చక్కటి సలహాలు ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజేత గారు.